ఏమైంది మీకు? ఇట్లా కోపం వచ్చిండ్రు? ఏం చెప్తున్నావు నువ్వు? ఏం చెప్తా? ప్యాకింగ్ చెప్తాన్నా. ప్యాకింగ్ గికింగ్ ఏం చేయనక్కర్లే. దేనికి? ఇక ఇంటికి పోతున్నా, బట్టలు లేకుండా పోవాలా? అసలు నువ్వు ఏడిపోవట్లే, అర్థమైందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును, నిజం మాట్లాడుతున్నా. నువ్వు ఏడిపోవట్లే, అర్థమైందా? నా వాడే శాసనం. ఏంది? ఇప్పుడే కదా అత్త ఓకే అన్నది, ఇప్పుడు మీరు ఇట్లా ఎందుకు అంటారు? ఏమైంది అసలు? ఈ మొహం ఇట్లా పెట్టుకున్నారు, ఏమైంది? మా అమ్మ నిన్ను ఆగమంటే ఆగట్లేదు కదా. అమ్మ నాన్నని పిలుచుకున్నావు, మంచిగా పోతాను. మా అమ్మకి ఇచ్చేది ఇయ్యవా? మా అమ్మకి ఇచ్చేది ఇస్తలే, ఏమి ఇస్తలే? మా అమ్మ చెప్పిన మాట నువ్వు ఏమి ఉండమన్నాను కదా. నేను నీకు ఆర్డర్ ఇస్తాను, ఉండు, ఈడే ఉండాలి. ఇక మీరు ఎక్కువ మాట్లాడతారు, నేను అసలు ఉండను. నేను మీ అమ్మకి ఇచ్చేది ఇస్తా, బరాబర్ ఇస్తా నేను, అర్థమైందా? ఇట్లా మాట్లాడుతున్నారండి మీరు ఈరోజు. అయినా నేనేం విలువలే, అర్థమైందా? వాళ్ళే వచ్చిండ్రు తీసుకోవడానికి నన్ను. అందులో తప్పైంది. ఉన్నాను కదా, ఒక నెల కన్నా ఎక్కువనే ఉన్నా, ఇంకెన్ని రోజులు ఉండాలి? నాకు సంబంధం లే, నేను ఆర్డర్ ఇచ్చినా అంటే ఆర్డర్ ఇచ్చిన, ఈడే ఉండు. నేను ఉండను, మీరేం చేసుకుంటారో చేసుకోండి. ఈ నుంచి నువ్వు బయటికి పోయినావంటే ఇంకా ఎప్పటికీ రాకు, అర్థమైందా? ఓ అట్లానా? అవును, ఈరోజు నువ్వు బయటికి పోయినావంటే ఇక నా జిందగీ, నా లైఫ్లో నువ్వు ఎప్పుడు రాకు, అర్థమైందా? మొత్తానికి మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోయి ఉండు. సరే, మీ ఇష్టం, నేనైతే పోతా. మా అమ్మ బాబు వచ్చిండు నన్ను తీసుకోవడానికి, మీరు ఓనిత్తలే ఇక రాకంటారు కదా. సరే, ఎప్పటికి రాను, నా ముఖం మీకు ఎప్పుడు చూపించను, పోతున్నా. అరే ఆగమంటే ఆగట్లే కదా. సరే చెప్తాది, నీకు కూడా నీ ఈగోని తీసి పడతా. ఒక రోజు వస్తుంది నీకు, ఆ రోజు నా అవసరం పడుతుంది కానీ నేను ఉండను. నా మాట ఇంట్లే కదా. సరే, గుడ్ బై. కోపంలో వచ్చేసినాయి, ఇప్పుడు నా బాధ అనిపిస్తుంది. ఏంది? ఏమి మాట్లాడుతున్నావు? అవునే, అసలు ఇట్లా లేకుండే. కిషోర్కి ఏమైందో ఇట్లా ఈరోజు ఇట్లా మాట్లాడిందంటే అసలు నాకు అర్థం అవ్వట్లేదు. హే, మనుషులు చాలా ఫేక్ ఉంటారు, చాలా అబద్ధం ఆడతారు, కొన్ని రోజులే నటిస్తారు. సో ఈరోజు ఆయన రియల్ ఫేస్ కనిపించింది, ఆయన నిజమైన స్వరూపం కనిపించింది. నీకు అర్థం అవ్వట్లేదు, కానీ నీకు తర్వాత అర్థమవుతుంది ఆయన నిజమైన ఫేస్ ఏంటో. ఏందోని నాకు అసలు ఏం అర్థం అవట్లేదు, నాకు మైండ్ మంచి పని చేస్తలే. ఏమి పని చేసేది? నువ్వు ఇక్కడికి వచ్చినావు, ఓకే. నువ్వు ఈ సిచ్యువేషన్లో ఇట్లా ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి పని చేయడం ఎందుకు? ఇక్కడ మంచిగా హాయిగా ఉండొచ్చు కదా. ఇప్పుడు అవన్నీ థింక్ చెయ్యకు. బాధ అనిపిస్తుంది. వై, గుర్తుకి వస్తుందా? కొంచెం. హే, నీకు సిగ్గు లేదు? అంత అన్న తర్వాత కూడా ఆయన నీకు ఎలా గుర్తుకు వస్తుందో? అరే, ఆయన ఇట్లాంటి మంచి కాదే, అసలు ఏమైందో ఏందో. సరే, మనం అది అన్ని తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు నువ్వు వచ్చినావు, గుడ్ న్యూస్తో వచ్చినాం, మనం సెలబ్రేట్ చేస్తాం, ఎంజాయ్ చేద్దాం, ఓకే? అవే సరే, నాకు ఈ పార్టీ కావాలి. సరే ఇత్తా. అగో మానస, ఎప్పుడు వచ్చినావురా? ఇప్పుడు వచ్చిన. ఎట్లున్నారా ఆంటీ? ఓ మస్తున్నా కానీ నువ్వు చెప్పు. మంచి శుభవార్త చెప్పినా మాకందరికి. నవ్వుడు కాదమ్మా, పార్టీలు ఇవ్వాలి. ఇస్తుంది. పార్టీ ఇవ్వడానికి నేను కూడా వెయిటింగ్ ఉన్నాను. సారీ, పార్టీ తీసుకోవడానికి నేను కూడా రెడీ ఉన్నాను. అవు మనమిద్దరం దుమ్దాం పాడి అడుగుదాం, మనది ఇస్తుంది. మళ్ళా ఏడా మన మమ్మేదిరా? మమ్మేది కనబెడతలే, మార్కెట్కి పోయింది, కూరగాయలు లేదని మార్కెట్కి పోయింది. అచ్చా, మార్కెట్కి పోయిందా? సరే మళ్ళా మా అమ్మ వచ్చినప్పుడు చెప్పురా, నేను అత్త జరా మాట్లాడతా. సరే కూర్చోండి కదా, మీరు వేడికి పోతారు. పోతారా? ఇక మమ్మీతో మాట్లాడదామని వచ్చినా కానీ ఇక తర్వాత అత్తది. తమ్ముడిని పంపి, అత్తే మమ్మీకి అత్తే తమ్ముడిని పంపి. సరే ఆంటీ. హే, నీకు ఏమి తినాలని అనిపించట్లేదా? అనిపిస్తుంది నాకు, మస్తు పానీపూరి తినాలనిపిస్తుంది. దాని తర్వాత నిమ్మకాయ పచ్చడి తినాలబుద్ధి అవుతుంది. మామిడికాయలు అయితే మంచిగా ఉప్పు కారం వేసుకొని తినబుద్ధి అవుతుంది. అవునా? ఓకే, ఈరోజు మనం పానీపూరి తినడానికి వెళ్దాం, ఓకే? ఓకే. ఏం వచ్చేటప్పుడు మ్యాంగోస్ కూడా తీసుకువస్తాం. పర్లేదే, అమ్మకు చెప్పిన తీసుకొస్తానది. అచ్చా ఓకే. కమ్, ఇప్పుడు మనం మన ఇంటికి వెళ్దాం.
అక్కడ రెడీ అయి వెళ్ళిపోదాం, పానీపూరి తిందాం. జర ఆగరాదు మమ్మీ రాని, అమ్మ వచ్చినాక పోదాం. ఇల్లు ఇగో ఇట్లనే ఉంది కదా. తమ్ముడు బయటకు ఆడుకోవడానికి పోయిండు, బాబు పోవడానికి పోయిండు, ఇక నేనే ఉన్నా కానీ అమ్మ రాని పోదాం. ఓకే మరి నువ్వు రెడీ అవ్వు, నేను కూడా రెడీ అయ్యి మీ మమ్మీ వచ్చాక కాల్ చేయి, వచ్చేస్తా. సరే సరేనే. అసలు ఈయనకి ఏమైంది? ఎప్పుడు లేని విధంగా ఇట్లా ఎందుకు అంటున్నాడు? నన్ను ఎందుకు తిడుతున్నాడు? అసలు నేను ఏం చేసినానని? ఇక అమ్మ బాబులు వచ్చే నా ప్రాబ్లమా? నేనైతే విలువలే, నన్ను ఎందుకు అనుకుంటాను ఏంది? అసలు ఇట్లా ఎందుకు మారిండు? ఇవన్నిటికీ నాకేం బాధ లేదు, కానీ నువ్వు రావద్దు మళ్ళీ తిరిగి అన్నాడు కదా. నాకు ఎంత బాధ అనిపించాలి? నేను ఏమైపోవాలి? నాకు అసలు అర్థం అవ్వట్లే. అసలు నా మైండ్ పని చేస్తలే. ఏం చేసుడో ఏం దేవుడా. నాకు తెలుసు నా జీవితమే ఇట్లా చెత్త జీవితం, నాకు ఆల్రెడీ తెలుసు. నాకేమైనా మంచి జరుగుతుంది, అన్నీ ఇట్లానే జరుగుతాయి. రే ఏడిపోతున్నావురా? అవు ఎందుకు ఎడతానవే? ఏడవకపోతే ఏం చేయాలి చెప్పు. ఇక కూడలు కూడా పోయింది, ఇక నువ్వు కూడా పోతా అంటే ఏడుపు రాదా? ఇక నేను పోకపోతే మళ్ళీ ఈడే కూర్చొని ఉండాలా? నా జాబ్ బీక్తారు ఇక. ఇట్లా మరి సంపాదించకపోతే ఎట్లుంటుంది చెప్పు? ఇక జాబ్ కోసం పోతానని నేను వదిలిపెట్టి ఏమైనా పోతానా? నీకు బాధ అనిపిస్తుందా మరి నాతోదా? నాతో ఉండేదా? అద్దు తీరా, అద్దు తీరా. ఇక మీ బాపుని ఎవరు చూసుకుంటాడు? మీ బాపుని నేనే చూసుకోవాలి కదా. నేనైతే నీ భార్యలా వదిలిపెట్టి పోలేను కదా. నేను ఇన్ని సంవత్సరాలు ఉన్నారు, ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినారా? చూసినవారా? నీకన్నా తీసుకుపోయినారా? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకుపోయినారా? అదే ఇంటి కోసమైనా నేను అమ్మ వాళ్ళ ఇంటికి పోలే. ఇట్లా నీ భార్య పోయింది, సరేరా మీరందరూ పోయింది, నేనేమనట్లే, పోరా పో. కానీ కూడలు ఉంటా నాకు మంచిగా అనిపించదు కానీ పోనీ తీరా. అసలు ఆమెను పంపిద్దాం అనుకున్నారా? నేనే పంపిద్దాం అనుకున్నా కానీ ఇక ఆగలి. ఇక ఒక మాట అంటే అయిపో, ఒక మాట అంటే అయిపోరా. ఉంటాను అత్త అని అట్లా ఒక మాట అన్నా సరిపోయేది, నేనే పంపించేదాన్ని. అబ్బా నువ్వు ఏడువకి ఏడుతా నాకు దిమాగ్ ఖరాబ్ అవుతుంది. ఫస్ట్ దిమాగ్ ఖరాబ్ అయ్యి ఆమెను తిట్టేసిన, రాకని చెప్పేసిన. ఇక ఆమె ఎప్పుడు నా జీవితంలో జిందగీలో రాదు, వచ్చిన ఆమెను పంపిస్తా అట్లనే. ఇక నా దిమాగ్ ఖరాబ్ అయింది. ఇక నువ్వు ఇంకా ఏడ్చినావు అంటే ఇక నాకు మస్తు కొమ్మతుంది ఇక ఆమె మీద, కొట్టేసేస్తా. అద్దు తీరా, అందరూ ఏమనుకుంటారు? నేను అద్దద్ర అట్లా కొట్టద్దు. సరే మరి నన్ను పోని, నేను పోతే ఇక నన్ను డ్యూటీకి పోవాలి కదా. భార్య అయితే పోయింది, ఇక డ్యూటీ కూడా పోయిందంటే నేనేం చేయాలి? అద్దు అద్దు డ్యూటీ పోవద్దు, పోరా పో, జాగ్రత్త పోరా. సరే సరే. ఎట్లా నడుస్తుంది ట్రైనింగ్? ట్రైనింగ్కి ఏందేం మస్తు నడుస్తుంది. ఇంకేం జోరులు ఉన్నావు. ఇక ఏం చేయాలి? ఇక మానస రానందుకు ఇక నీ కోడలికి పెట్టించిండ్రు సారు. నేనే అన్నా, సారా మానస అయితే రాదంట కదా, మళ్ళా మన పుష్పని పెట్టుండ్రి, ఎట్లాగో మీరు అన్నారు కదా మానస తర్వాత పుష్ప మంచిగా ఇచ్చిందని, అట్లా చెప్పించి పెట్టించిన నేనే నీ కోడలికి. అబ్బా అవునా అని? ఇక ఏం మళ్ళా ఫస్ట్ ప్రైజ్ ఇచ్చుడా నీకు? ఏమి ఇచ్చేది లేదు కానీ చెప్తున్నానే జరా. మళ్ళీ ఎన్ని రోజులే? ఇక ఎన్ని రోజులు నాకేం తెలుసునే, నాకేమెరక. ఇక వెళ్తాడు పోతాన్నాం, ఇట్లా పిల్లలతో హ్యాండిల్ చేయాలి, పిల్లలతో ఇట్లా మాట్లాడాలి, జరంతా ఇక ఇట్లా ఉండాలి అని చెప్తాడు. ఈ రోజు వరకు అయితే ఇక 2-3 రోజులే అయినాయి కదనే, ఇక పెడతాడు మంచిగా చెప్తాడు. ఇక అవే మంచోడే అయినా కూడా మానసత్త అయిపోగదని. అగో ఆమె చెప్పిన గుడ్ న్యూస్, మళ్ళీ గుడ్ న్యూస్ ఉండగా ఆమె ఇక రానన్నది, మళ్ళీ ఇడికి రాదని చెప్పింది వాళ్ళ అత్త అయితే. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోయింది, ఇడికి రాదని చెప్పేసరికి ఇక మనం ఏం చెప్తాం చెప్పు? వాళ్ళ అత్తనే అద్దన్నది, ఇక అత్త అద్దన్నందుకు ఇక కోడలు చేస్తుందారా? అవ్వో కరెక్టే, కానీ చేస్తే మంచిగా ఉండే, మంచిగా లైఫ్ టైం ఇక మంచిగా పిల్లలతో. ఇక ఏమవుతుంది? గుడ్ న్యూస్ ఉన్న ఏమవుతుంది? 8 నెలల వరకు చేయాలి, మంచిగా 9వ నెల నుంచి చేయకూడదు. ఇక లీవ్స్ తీసుకోవాలి, ఏమవుతుంది? ఇద్దరు లీవ్స్ తెలుసా? అవ్వవురా కరెక్టే. అసలు మంచోడు సారు, ప్రిన్సిపల్ సారు ఇచ్చేటోడు, చేస్తే అయిపో మంచిగా డబ్బులు వచ్చాయి ఇద్దరికి మంచిగా. పోనీతి ఇక వాళ్ళ ఇష్టం వాళ్ళకి, మనకెందుకు? అవు కరెక్టే. కానీ జర మానసకు కాల్ చేయరాదు, మంచిగా మాట్లాడతా, కంగ్రాచులేషన్ చెప్తానే. చెత్త కాల్ చెత్త. ఆగో మానస పేరెత్తినం కిషోర్ వచ్చేసిండు. రే కిషోర్ ఎడిగిపోతానవరా? ఆగు జరా. పెద్దమ్మ ఎట్లున్నారు? బాగున్నారా? ఆంటీ బాగున్నారా? ఆగు ఆంటీ అంటవేంద్ర, అక్క నువ్వు అక్క. సరే సరే కానీ ఎట్లున్నారు మీరు? బాగున్నారా?
అవురా బాగున్నాం కానీ మీరెట్లున్నారు? మన మానస్ ఎట్లుంది? మంచి న్యూస్ ఇక మాకు చెప్పిన వల్ల సీటులు గిటులు పెట్టవారా? పాటలు ఇయ్యావా? ఇత్త పాటలు ఎందుకు ఇయ్యా, సీటీలు ఎందుకు ఇయ్యా, అన్ని ఇత్తా. ఇక వచ్చింది ఇప్పుడు కదా, ఇత్త. అవురా మానస రాలేదా రా? మానస రాలే? లేదు ఇక మానస రాలి, ఇక వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోయింది. ఇక జర రెస్ట్ తీసుకుంటుంది కదా, ఇక ఇప్పుడే రామంటే ఇట్లా జర అమ్మ వాళ్ళ ఇంటికి పోయింది. అవురా చిట్టికి కాల్ చేస్తే చెప్పింది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోయింది అని చెప్పింది. అచ్చా ఇంకేమని చెప్పిందా మళ్ళా? లేదు లేదురా ఇంకేం చెప్పరు, ఇక ఇంతే చెప్పింది. సరే మరి మళ్ళీ ఇక నేను ఇంటికి పోతా. ఇక రేపటి నుంచి డ్యూటీ జాయిన్ చేయాలంతా మస్తు ఆబ్సెంట్లు పోయినాయి. అరే ఇక నువ్వు ఒకటివి ఉంటావు కదా ఇంటికి రా. ఇంటికి రా ఉండేవిగా. మానస వచ్చే వరకు నా ఇంట్లోనే ఉండవు. అట్లానే చెప్పిద్దామా అసలు నేను క్యాంటీన్లో ఆల్రెడీ కట్టేసిన కదా, క్యాంటీన్లోనే ఫుడ్ తింటా, ఇంటికి పోయి పడుకుంటా, ఇంకేం అవసరం ఉంటుంది. నువ్వు ఇట్లా చేస్తావు మళ్ళీ ఊరంతా నన్ను మాటలు పెడతారు, పేర్లు పెడతారు అందరూ. చెల్లి కొడుకుంటాడు ఈడే కానీ బయట తింటాడు, నీ దగ్గర ఉంటాడు అని అందరు పేర్లు పెడతారు. ఆగోని నీకు పేర్లు పెడతారా? నేను ఆయన వెళ్తానా అని ప్రేమతో వెళ్తలేదా అని. విన్నావారా? చూసినావా ఊరిలో ఇట్లనే మాటలు ఉంటాయి. ఇక నువ్వు రావాల్సిందేరా. ఇక నువ్వు తిండికి రాకపోతే ఇక నేను నీతో మాట్లాడను. సరే ఇక అత్తది. ఈ ఒక్కరోజు రావడం కాదురా, మానస వచ్చేంత వరకు నా ఇంట్లో తినాలి రోజు, పొద్దున సాయంత్రం మధ్యాహ్నం. ఇక నువ్వు ఇంటికి పోయి పడుకుంటా అంటే ఇక నేనేమన్నా, కానీ తిండికి మాత్రం రావాలిరా. సరే అత్తది అత్త. సరే మరి ఇక నేను పోయి అత్త, ఇక మస్తు ఇక అంత దూరం నుంచి వాడి నడుతానంతా ఇంటికి పోతా. పోరప్పు నేను ఇక పుష్పకి చెప్పి పెడతా. నీ వంతుకు కూడా వంట చేయమని పుష్పకి కాల్ చేసి చెప్తా. సరే అవు చేసేవే కానీ ఫస్ట్ మన మానస కాల్ చేసి కదరే